నంద్యాల జిల్లా వరగారపల్లి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచనున్న టీడీపీ ప్రభుత్వం ప్రజలపై 6 నెలల్లో 15,485.36 కోట్ల రూపాయల భారం మోపిన టీడీపీ ప్రభుత్వం 2 సార్లు ట్రూ ఆఫ్ పేరిట 9,412 కోట్ల రూపాయల భారం మోపిన టీడీపీ ప్రభుత్వంలో బాబు షూరిటీ బాధలు గ్యారంటీ సూపర్ 6 పథకాలతో మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో ప్రజల్లోకి రావడం జరిగింది. ఈరోజు బాబు షూరిటీ బాధుడుకు గ్యారంటీ అనేది ఈరోజు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడా కూడా ప్రతి మీటింగ్లో కూడా ప్రతి సభలో కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచను, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి మరి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ 5-6 నెలల కాలంలోనే 2 సార్లు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. ఆ యొక్క బిల్లు చూస్తే ప్రజలు గుండెలు బాదుకునే పరిస్థితి కనపడతారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్ ఎక్కడ వెళ్ళినా, ఏ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప మేము వాళ్ళని మంచి పని చేస్తామని చెప్పి ఎక్కడ చెప్పడం. ఈ యొక్క కరెంటు ఛార్జీల విషయంలో మరి అదాని వాళ్ళతో కుమ్మక్కైనారని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ₹5.90 గతంలో మీరు కొనుగోలు చేసి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ₹2.49 కొనుగోలు చేస్తే మరి మీకు దాదాపు మాకంటే కూడా ₹3.40 ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది. ప్రజలను మోసం చేయకుండా ఎప్పుడైనా ఇచ్చిన మాట కోసం మరి ఆయన రాజకీయ జీవితంలో ప్రతిసారి హామీలు ఇవ్వడం, మోసం చేయడం. ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క యూనిట్కు ₹2.19 గతం కంటే ఈరోజు పెంచిన ఛార్జీల వల్ల ₹2.19 పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మరి మా వైఎస్ఆర్ పార్టీకి తోడుగా ఉండి ఖచ్చితంగా ఈ యొక్క పెంచిన ఛార్జీలకు నిరసనగా మరి త్వరలోనే పెంచిన ఛార్జీలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పెంచిన ఛార్జీలకు నిరసనగా ఖచ్చితంగా మీరు కూడా మీ వంతు ఈ యొక్క సహకారం అందించి ఖచ్చితంగా పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు మనమందరం కూడా పోరాడాలని చెప్పి. ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత.